వైఎస్ మరణం తర్వాత సోనియా, రాహుల్, ప్రధానితో సహా అగ్రనేతలు విజయమ్మను ఓదార్చారని, అలాంటి సోనియాపై విజయమ్మ అభాండాలు వేస్తున్నారని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత గంగా భవానీ. కొడుకు ధనదాహం కోసం శ్రీలక్ష్మి లాంటి అధికారి, మంత్రి మోపిదేవి జైలుకు వెళ్లటం విజయమ్మకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు భవానీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు మీ ఇంటికి వచ్చి, నీ బెడ్రూమ్ కి వచ్చి, అమ్మా విజయమ్మ నీ బెడ్రూమ్ కి వచ్చి సోనియా గాంధీ గారు నిన్ను ఓదార్చారు. రాహుల్ గాంధీ నీ బెడ్రూమ్ కి వచ్చి నిన్ను ఓదార్చారు. మన్మోహన్ సింగ్ గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చారు. ఏకే ఆంటోనీ వచ్చి మిమ్మల్ని ఓదార్చారు. చిదంబరం గారు వచ్చి నిన్ను ఓదార్చారు. మీకు తెలుసా, ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ వీళ్ళు కలిసి ఒక ప్లేట్ లో రారు. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం సంభిస్తే వీళ్ళలో ఎవరికన్నా ఏదన్నా అవుతే జాతి విపత్తు, దేశ విపత్తులో పోతుందని, దేశ విపత్తుని కూడా వాళ్ళు లెక్క చేయకన్నా విజయమ్మ గారు హైదరాబాద్ వచ్చి మీ ఇంటికి వచ్చి, మీ గడపకు వచ్చి, మీ బెడ్రూమ్ లో మిమ్మల్ని ఓదార్చిన సోనియా గాంధీ గారి మీద ఇన్ని అబద్ధాలు వేస్తే ఆ జీసస్ పైన జీసస్ మిమ్మల్ని విజయమ్మ క్షమించరని నేను చెప్తున్నాను. ఆ కరుణామయిని, ఆ త్యాగమయిని, ఆ క్షమాగుణాన్ని సోనియా అమ్మని మీరు అంటున్నారు, అబండాలు వేస్తున్నారు. జీసస్, యెహోవా నువ్వు క్షమించమని నాకు తెలుసు. ఆ కరుణామయిని అన్నలు ఎవరు బాగుపడరు. ఆ దేవతని, సోనియా గాంధీ దేవతలు అంటే మీరు క్షమించరు. ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతో పోతాం, ఏది పట్టుకెళ్ళాం. చనిపోతే 6 అడుగులు చాలు. అలాంటిది ఇంత ధన ఆశ చూపిస్తావా? నీ కొడుకు ధనదాహానికి ఒక శ్రీలక్ష్మి, ఒక ఆచార్య, ఒక మోపిదేవి, ఇంకా ఎంతమంది తల్లులు కడుపు శోకం పెట్టాలమ్మా? వీళ్ళందరూ శోకాలు మీకు కనిపించట్లేదా? కేవలం నీ కొడుకుకి ముఖ్యమంత్రి ఇవ్వలేదని ఒకటే బాధతోటి మీరు సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ మీద అబండాలేస్తే ప్రజలు అంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు.